హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? చాలా రోజులైంది ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అండి. చెప్పాను కదా మా ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారు అనేసి. ఎవరైనా 20 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అవుతారండి. సో ఇవాళ ఒక బ్రదర్ది రిటైర్మెంట్ ఉంది. సో వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. 20 ఇయర్స్ సర్వీస్ అనేది అంత ఈజీ విషయం ఏం కాదండి. వీళ్ళు సర్వీస్లో 17 ఇయర్స్ ఉన్నప్పుడే వచ్చేస్తారు. సో అమ్మ నాన్న అందరినీ వదిలేసి వచ్చి సర్వీస్లో జాయిన్ అవుతారు. సో 20 ఇయర్స్ సర్వీస్ అంటే ఎవరికైనా స్పెషలే కదండి. ఆయన రిటైర్ అయి వెళ్ళిపోతున్నారు. సో వానికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళ వైఫ్ కేక్ ఆర్డర్ ఇచ్చింది. మీరు వీడియోలో స్టార్టింగ్లో చూసిన విధంగా మనం ఫాంటైన్ని చేసుకొని దాని మీద వీళ్ళ బటన్స్ ఉంటాయండి. ఆ బటన్స్ని మనం అలా ప్రెస్ చేస్తే బటన్ మీద ఉన్న ఇంప్రెషన్ కేక్ మీదకి వస్తుంది. అలా బటన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తుంది కాలర్ అండి. ఇది బేసిక్గా ఒక షర్ట్ కేక్ అండి. సర్కిల్ షేప్లో 1 kg వెయిట్ బటర్ స్కాచ్ ఫ్లేవర్. సో నేను ఏది చూపించలేదు, జస్ట్ డైరెక్ట్ షర్ట్ ఎలా చేయాలి, దాన్ని చేసిన షర్ట్ని ఎలా పెట్టాలి అని చూపిస్తున్నాను. మీరు చూస్తే ఇప్పుడు నేను చేయి తీస్తే మీకు కాలర్ కనిపించేస్తుంది. అదిగోండి, రోల్ చేసుకొని దాన్ని 2 halfsగా అదిగోండి అలా పెట్టాలి. ఇప్పుడు మనం పాకెట్స్ కట్ చేసుకోవాలి. అలా వైట్ కలర్ ఫాండెంట్లోకి షర్ట్ కలర్ వచ్చే విధంగా నేను నావీ బ్లూ కలర్ వేసుకున్నాను. మీకు వీడియోలో ఒక కార్నర్లో కనిపిస్తుంది. ఇవి పాకెట్స్ అండి. 2 పాకెట్స్ ఉంటాయి. సైడ్కి ర్యాంక్ ఉంటుందండి వీళ్ళకి. సో ఆ ర్యాంక్, పాకెట్స్, బటన్స్, కాలరు ఎలా చేయాలి అని చూపించాను. ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా లెంత్ పెట్టుకొని ఇలాగ స్లాంట్గా కట్ చేస్తే పాకెట్ వచ్చేస్తుందండి. వచ్చిన దాని మీద బటన్స్ అలా ప్లేస్ చేస్తే ఉంటుంది. వీళ్ళది యూనిఫామ్ ఇలానే ఉంటుందండి. బ్లూ కలర్లో ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ కాబట్టి సో బ్లూ కలర్లోనే ఉంటుంది. ఇది షర్ట్ ఫ్రంట్ బటన్ భాగం ఉంటుంది కదండి, బటన్స్, అదే అనమాట. సో ఇది కట్ చేసి కొద్దిగా లెంత్ మిస్ మ్యాచ్ అయింది. సో ఫైనల్గా నేను ఇదంతా కాదని దీన్ని మరీ పెద్దగా రోల్ చేసుకొని మన బ్రెడ్ కట్ చేసే నైఫ్ ఉంటుంది కదండి, ఆ నైఫ్తో ఇంప్రెషన్స్ ఇచ్చానమాట. ఆ ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయంటే స్టిచ్ చేసిన విధంగా, మామూలుగా షర్ట్ మీద స్టిచెస్ ఎలా పడతాయండి, సో అలా కనిపిస్తుంది అనమాట. సో మీరు చూస్తుంటే నేను అలా జస్ట్ గట్టిగా ప్రెస్ చేస్తే కట్ అయిపోద్ది. అలా పెట్టి ఇలా తీయాలన్నమాట. ఇది సైడ్ మన హ్యాండ్స్కి ఉండే ర్యాంక్ అండి. ఆయన సార్జెంట్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి ఇలా 3 బ్లూ, డార్క్ నేవీ బ్లూ కలర్లో ఉంటాయి అనమాట. మీరు కొద్దిమంది చూస్తుంటే మీకు ఐడియా ఉండొచ్చు ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్. చూడని వాళ్ళకి ఈ కేక్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది యూనిఫామ్ ఎలా ఉంటుందని. ఇలా 3 బ్లూ కలర్ లైన్స్ వేయాలన్నమాట. ఇదిగోండి అది. ఇప్పుడు కేక్ మీద ప్లేస్ చేసి చూపిస్తాను. కాలరు, షర్ట్ పాకెట్స్, మధ్యలో పెట్టిన బటన్ స్ట్రిప్, దాని మీద బటన్స్ అండి. ఒక్కొక్క వాటర్ డ్రాప్ ప్లేస్ చేసి బటన్స్ స్టిక్ చేశాను. పాకెట్స్ ఎక్కడ ఏం ప్లేస్ చేయాలో అది ప్లేస్ చేశాను. మీరు చూస్తే మీకు ఇంప్రెషన్స్ కూడా కనిపిస్తాయండి. ఇదే ఇవాల్టి స్పెషల్ వీడియో, రిటైర్ అయ్యి వెళ్తున్న స్పెషల్ పర్సన్ కోసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత నాలెడ్జ్లో. ఇదిగోండి ఇవి చేతుకుంటే కాబట్టి హ్యాండ్స్ పెట్టలేను కాబట్టి సో నేను అలా ప్లేస్ చేశాను. ఫైనల్ లుక్ ఇదే అండి. ఈరోజు ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి. మీకు ఐడియా వస్తుందండి. ఇదనే కాదు, ఏదైనా షర్ట్కి ఎలా కట్ చేయాలని